ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని సర్ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 12 ఏళ్ల మోడీ పాలనలో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో ఓ హోటల్లో దేశం సాధించిన అభివృద్ధిపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడీ 12 ఏళ్లుగా ఓటింగ్ ద్వారా ఎంపికైన ప్రధానిగా పనిచేసి ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించారన్నారు. 11,000 కిలోమీటర్ల మెట్రో రైల్వే లైన్ వేసి 124 వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందించిందన్నారు. ఇంకా సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలను చేపట్టి ఉగ్రవాదాన్ని నిరోధించిందన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా ఏర్పాటు చేసి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులను భారతదేశానికి గౌరవం తీసుకొచ్చారన్నారు. కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు జాతీయ రహదారిగా వెడల్పు చేస్తామని నల్లమిల్లి తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరి సుబ్రహ్మణ్యం, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, కొండల సాయి కుమార్, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంస్కరణలు, ఇవన్నీ తీసుకొచ్చి దేశాన్ని అన్ని రకాలుగా కూడా వారి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో 81 కోట్ల మంది వివిధ పథకాల కింద ఫ్రీ రేషన్ లబ్ధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో 4 కోట్ల గృహాలని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ 10,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి స్వచ్ఛ భారత్ పథకం కింద వారి ఆలోచన విధానం స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేయాలి. ముఖ్యంగా కలుషితమైన భారతదేశాన్ని, పరిసరాలను కలుషితమైన భారతదేశం నుంచి పరిశుభ్రమైన భారతదేశంగా, కాలుష్యరహిత భారతదేశంగా తయారు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతూ దాంట్లో స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి దానిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. 12 కోట్ల మందికి ఈ స్వచ్ఛ భారత్ పథకం కింద టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం, దాంట్లో పిఎం కిసాన్ అభియాన్ కార్యక్రమం కింద 4.3 లక్షల కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూరిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కింద 4 కోట్ల మంది రైతులకి 2 లక్షల కోట్లు ప్రయోజనం చేకూరిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 26 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందనేది అందరూ రైతాంగం అంతా గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్ 8 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దాని చెప్పారు, జన్ధన్ యోజన ఖాతాలు ఒక్క మహిళలకు సంబంధించి 32 కోట్ల మందికి ఈ జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా లఖ్పతి దీదీ కార్యక్రమం కింద ప్రతి మహిళని లక్షాధికారి చేయాలి అనే ఒక లక్ష్యంతో 3 కోట్ల మంది మహిళలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు 91 లక్షల గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో 10 కోట్ల మంది ఆ కార్యక్రమం కింద ప్రయోజనం చేకూరడం జరుగుతూ ఉంది. ఇక భారత రక్షణ రంగంలో
ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో